పిడుగురాల పట్న మసీదుల్లో పనిచేస్తున్న ఇమాం మోజోన్ ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కుతుందని, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే 4% రిజర్వేషన్ కొనసాగిస్తూ ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ముస్లిం కుటుంబాలను ఆదుకున్నారని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి భాగస్వాములు కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయని, ఎన్డీఏ కూటమి వస్తే ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ కూడా ఎత్తివేస్తామని అన్న బీజేపీ దేశం కూటమి నాయకులు ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నారని, ఎన్డీఏ కూటమికి ముస్లిం సోదరులందరూ తగిన బుద్ధి చెప్పాలని శాసనసభ్యులు అన్నారు. సమావేశంలో ఎండీ గఫార్, షేక్ జైనులాబ్దీన్, బచ్చా మేస్త్రి, ఎండీ బాబర్, ఎండీ లతీఫ్ మరియు పట్టణంలోని మసీదులకు సంబంధించిన ఇమాము మౌజన్లు హాజరయ్యారు. సువిశాలమైన భారతదేశం ఒకటి చెప్తాను, హిందువులు భగవద్గీతను నమ్మి బతకచ్చు, ముస్లింస్ ఖురాన్ని, క్రిస్టియన్స్ బైబిల్ని. కానీ భారతీయులు నమ్మి బతుకుతుంది మన రాజ్యాంగాన్ని. ఆ రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ దేశంలో హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఒక్కడే. ఇది భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని అనుసరించే నేను ఎమ్మెల్యే అయ్యాను, మీరు పౌరులు అయ్యారు, నేను అందరూ బతుకుతున్నాం, హాయిగా ఉంటున్నాం అన్నదమ్ములాగా. ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు. మతం ఒకటికొకటి, ఇంకోటి బల రాజ్యాంగం అందరినీ సమానంగా చూస్తుంది. కొంతమంది మనలో వేర్పాటు వాదం తేవాలని చూడొచ్చు, కానీ దానికి వ్యతిరేకంగా కూడా మనం పోరాడి మన విలువల్ని, మన కట్టుబాట్లను నిలుపుకోవాల్సిన సమయం ఆసన్నమే. నా చిన్నప్పుడు మీకు తెలుసు, మనోళ్ళలో చదువు తక్కువ ఉండేది. ఎందుకు? తెలివితేటలు లేకనా, కష్టపడే గుణం లేకనా, పోరాడే పడిగా కాదు, డబ్బు కట్టవేదయ్యేది. ఎంబీబీఎస్ చదవాలంటే సంవత్సరానికి 40 లక్షలు, ఇప్పుడు ₹1,00,00,000 అవుతుంది. ₹1,00,00,000 సంవత్సరానికి. చెప్పండి, ఇక్కడే టౌన్ ప్రజలంతా ఉన్నారు. ఎంతమంది సంవత్సరానికి 30-40 లక్షలు పెట్టి డాక్టర్ చదివించగలుగుతారు? ప్రెసిడెంట్ కావచ్చు, మాచవరం మండల ప్రెసిడెంట్ కావచ్చు. ఇదేంటంటే వాళ్ళు నాతో పాటు ఉంటే మీ సమస్యలు తెలుస్తాయి. మీ సమస్యలు తెలుసుకుంటే పరిష్కరించుకోవచ్చు. సమాన అవకాశాలు ఉంటాయి. మన గతంలో ఒక్క పథకం లేదు. తెలుగుదేశం 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాలు 1983 నుంచి ఇప్పుడు 2024. ఒక్కసారి ఒక్క ముస్లింకి ఒక మండల పదవి కానీ, నియోజకవర్గ పదవి కానీ, ఇంతెందుకు కనీసం బీసీ మైనారిటీలో ఒక్కరైనా ఎమ్మెల్యే, ఎంపీ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కదా, సామాన్యుడిని నిలబెడుతున్నాడు. గతంలో నిలబెట్టారు. జగన్ కృష్ణమూర్తి గారు, రాజశేఖర రెడ్డి గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యే గెలిపించారు, 2 సార్లు సీట్లు ఇచ్చారు. ఈరోజు ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ గారిని బీసీని పెట్టారు. ఏమో ఈరోజు ఈ బీసీ గెలిస్తే రేపు మైనారిటీలకు అవకాశం వచ్చింది. ఒక సామాన్యుడు నిలబడచ్చు. డబ్బు లేకపోయినా మనం చట్టసభలకు పోవచ్చు. కేవలం ప్రజల్లో అభిమానం ఉంటే చాలు అని ఒక ప్రయోగం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏకసభ్య తీర్మానం చేసి అవసరమైతే కోర్టుకు పోయి అక్కడ ఏం జరిగినా సరే రిజర్వేషన్ వచ్చేటట్టు చేస్తాం. ఎందుకంటే తెచ్చింది తండ్రి కాబట్టి. కొడుకు పోరాటం చేస్తుందే తండ్రి విలువలు నిలబెట్టడానికి, తండ్రి కోరికలు తీర్చడానికి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎందుకు పెట్టాల్సి ఉన్నాం? ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి చీగుర్తులు ఉంటే ఈ కేసులు ఉండేవా, ఈ పోరాటాలు ఉండేవా, కటకటాలు ఉండేవా? ఆ రోజు సోనియా గాంధీ గారిని ఎదిరించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పోరాటం చేసిన వ్యక్తి. జైలు 16 నెలలు పెడితే కటకటాలు బద్దలు కొట్టుకొచ్చి ఈ రోజు మీ దైవల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మీ రిజర్వేషన్ నిలబడా ఆలోచించుకోండి. ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే తనకు తన తండ్రి ఇచ్చిన మాట, తండ్రి తెచ్చిన పథకాలు, తండ్రి తెచ్చిన రిజర్వేషనే అతనికి అన్నీ కాబట్టి జీవితం. మన పిల్లల భవిష్యత్తు కొరకు ఈ ఎలక్షన్ మీ కొరకు, నా కొరకు, కేవలం ఈ పట్టణం కొరకు కాదు, రాబోయే తరాల కొరకు. మీ పిల్లలు డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి. నిరుపేద ముస్లిం మైనారిటీ బిడ్డ కూడా రేపు అత్యున్నతమైన స్థాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చదివే అది బీజేపీ రామేశ్వరంలో ఒక నిరుపేద కుటుంబంలో, కనీసం రోజుకి తిండికి జరగని కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం గారు మెట్టు ఎదిగి రాష్ట్రపతి అయ్యాడంటే చదువు వల్ల కాదా ఈరోజు మనం గర్విస్తున్నాం. అటువంటి
మహానుభావుడు